హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పద్మావతి కాలనీలో మహిళా కానిస్టేబుల్ ప్రమీల ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో భర్త బాలాజీ నాయక్ వెంటనే సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ప్రమీల అపార్ట్మెంట్లోని 3వ అంతస్తుపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. నాచారం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నారు ప్రమీల. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్కు చెందిన ప్రమీల ప్రస్తుతం 2 పిల్లలతో కలిసి ఉప్పల్లో నివసిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి పాపన్న జాయిన్ అవుతున్నారు. పాపన్న, ప్రమీల పరిస్థితి ఎలా ఉంది అని అంటున్నారు. దీనిపైన కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు ఈ వ్యవహారంపై? సుమతి, ప్రమీల పరిస్థితి అయితే కొంచెం దారుణంగానే ఉన్నట్టు మనకు హాస్పిటల్ వైద్యులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే 3వ అంతస్తు నుంచి దూకడంతో తన తలకు అదేవిధంగా బ్యాక్ బోన్ కి అయితే తీవ్ర గాయాలైనట్టు కూడా గాయాలు అవ్వడంతో వెంటనే అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే తన ఆత్మహత్య యత్నానికి అయితే ప్రధాన కారణం కుటుంబ కలహాలే అన్నట్టు కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. అదే కోణంలో పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే తన భర్తతోటి అక్కడనే తను ఒక రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రమీలకు తన భర్తకు ఇద్దరికి కూడా కొన్ని విషయంలో పడటం లేదన్నట్టు కూడా ప్రమీలకు సంబంధించిన మిగతా బంధువులు అయితే చెప్తున్నారు సుమతి. కానీ ఎగ్జాక్ట్ రీజన్ వీళ్ళిద్దరు గొడవతోటేనా, లేకుంటే పోలీస్ స్టేషన్ లో హయ్యర్ అథారిటీస్ ప్రెజర్ ఏమైనా ఉందా, లేకుంటే బయట వ్యక్తుల ప్రమేయంతో ఇంకేమైనా స్ట్రెస్ ఫీల్ అయ్యి డ్యూటీ స్ట్రెస్ ఏమైనా ఉందన్నట్టు కూడా తను ఆ కోణంలో కూడా విచారిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే సభ్య సమాజానికి ధైర్యం ఇవ్వాల్సిన పోలీసులే ఇలా చేయడం ఏంటి అంటూ కూడా ఒక్కసారిగా అందరు కూడా నివ్వెరపోతున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే అటు ఎస్ఐలు కానివ్వండి, కానిస్టేబుల్ తరచు కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారు. సర్వీస్ రివాల్వర్ తోటి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు సుమతి. కానీ ఒక లేడీ కానిస్టేబుల్ చేసుకోవడం అనేది అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి కాసేపట్లో తన పూర్తి ఆరోగ్యంపై ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది సుమతి. రైట్ పాపన్న, థ్యాంక్ యూ.